కరెక్ట్గా. నేను 28 అన్న 1 year బెస్ట్ కదా అసలు, దానికి మించింది లేదు. అంటే అదే ఎనర్జీ ఉంది యాక్చువల్లీ. టచ్ చేసి చూడు మనం ఎప్పుడు సార్, ఆల్మోస్ట్ 4 years 5 years అవ్వాలా అయిందా? నాకు 4 days ముందు చేసినట్టు ఉంది. మీరు అప్పటికిప్పటికి అలాగే ఉన్నారు. అంతేనా? మా సార్ నాకు నిజం చెప్పండి, మీ రొటీన్ ఏంటి అసలు యాక్చువల్లీ? వాట్ యూ డూ ఫర్ యువర్ హెల్త్ అండ్ ఎనర్జీ అంటే ఏం చెప్తారు? అంటే అది ట్రెడ్మిల్ చూస్తున్నానా? మీరు బాగా సింబాలిక్గా డంగ్ కెమెరా అలా ట్రెడ్మిల్కి వెళ్ళి రావాలమ్మా మీరు. మీరు మాట్లాడతారా? ఫోన్ మాట్లాడి పర్వాలేదు, ఇబ్బంది లేదు. ప్రేమ్ రక్షిత్ సాంగ్ ఉంది రేపు, దాని మీద రేపు తర్వాత మాట్లాడుతుంది. మన ఇంపార్టెంట్ కదా, మళ్ళీ ఇంకో బంగారు తెల్లి వెయిటింగ్. యా కంటిన్యూ. ఇంతకీ వాట్ యూ డూ సార్ జనరలీ? ఎందుకంటే మీరు అప్పటికి ఇప్పటికి అలానే కంపల్సరీ నన్ను నేను ప్రేమించుకుంటానమ్మా. ప్రపంచం తల్ల కింద ఎవరేమన్నా సరే నేను ఫస్ట్ ఐఎమ్ వెరీ సెల్ఫిష్. నన్ను నేను ప్రేమించుకుంటాను. నన్ను నేను చూసుకోగానే ముందు నాకు నేను కరెక్ట్గా ఉన్నాను అనిపించాలి. అలా అనిపిస్తేనే బయటకు వస్తా, లేదా రాను. ఓకే, భవిష్యత్తులో ఎప్పుడన్నా నేను ముసోడిని ఇలా ఉంటే నేను కనపడను ఎవరికి కనపడను, నాకు ఎవరికి కనపడను. అసలు మీకు అసలు కనపడను, అమ్మాయిలకి అసలు కనపడను. చోటా నాయుడు చోటా అంటే అలా ఎనర్జెటిక్గా యాక్టివ్గా అలా ఫోర్స్డ్గా ఉండాలి. ఆ వదిలిపోయి వంగిపోయిన నా కొడుకు వద్దు నాకు. ఓకే, అందుకే అడుగుతున్నాను, ఏమైనా అమృతం ఏమైనా దొరికితే చెప్పండి రా బాబు, తాగేస్తాను పని అయిపోద్దని అడుగుతున్నాను. చూద్దాం. ఇదే మోటివేషన్, ఓన్లీ ఆ ఒక్క మోటివేషనే నన్ను ఇప్పటికీ ఇలా నడిపిస్తుంది అంతే. 10 మంది లిఫ్ట్ ఎక్కితే నేను ఎందుకు ఎక్కాలని మెట్లు ఎక్కుతా. నేను కూడా మెట్లు ఎక్కలేను. ఊరుకోండి సార్, ఇంకో మాట చెప్పండి. 5 floors అంటే ఇబ్బంది కదా. ఇప్పుడు 28 ఏళ్ళు 27 ఏళ్ళు 29 ఏళ్ళు ఎక్కడం కష్టం కదా. సో జస్ట్ ఐ యూస్ టు మోటివేట్ మై సెల్ఫ్ అండ్ ఐ వాంట్ టు బీ ఆల్ ద టైమ్. ఐ లవ్ మై వర్క్. నాకు కెమెరా తప్ప వేరే రాదు. నేను కెమెరా పని చేయాలంటే ఐ వాంట్ టు బీ ఫిట్. నేను ఫిట్గా ఉండాలి. కొంచెం తెలుసుగా ఫిల్మ్ ఇండస్ట్రీ సంగతి, కొంచెం అటు ఇటు ఉన్న రకరకాలుగా మాట్లాడతారు. సో ఇవన్నీ ఉండి నాకు ఒక గోల్ ఉంది. ఆ కెమెరా అనేది నాకు కావాలి, దాంతో నేను ట్రావెల్ చేయాలని ఒక దాన్ని ఏమంటారు సంకల్పం, లేకపోతే ఒక లవ్, ఒక ఫ్యాసినేషను, అది నన్ను ఇంతవరకు తీసుకొస్తుంది. దాని తగ్గట్టుగా నాకు చక్కగా నా వైఫ్ నాకు ఏం టెన్షన్స్ నో ప్రాబ్లమ్స్, ఏం టెన్షన్ ఆవిడ పడుద్ది అంతే. వెరీ సింపుల్. బట్ ఏది అతిగా ఉండదు. అతిగా తాగను, అతిగా తిన్ను, కొంచెం అతిగా మాట్లాడతాను, అది వేరే విషయం. బట్ అన్నీ ఎవ్రీథింగ్ ఈజ్ కంట్రోల్. సార్ స్టార్టింగ్లో మీ ఫస్ట్ మూవీ అప్పుడు మొట్టమొదటి అవకాశం దొరికిన ఆ రోజు ఒకసారి గుర్తు తెచ్చుకుంటే మీరు ఎంత పెద్ద కెమెరా అయినా సరే నా షోల్డర్ మీద నేను మోసుకుంటాను, నాకు ఎవరు అసిస్టెంట్ ఎందుకులే అన్న సిచ్యువేషన్ నుంచి యాజ్ ఆన్ టుడే బోర్డు ఎంతమంది అసిస్టెంట్స్, టెక్నాలజీ వైజ్ కూడా చాలా డెవలప్మెంట్ వచ్చింది. ఈ జర్నీ అంతా చూస్తే మీకు ఏమనిపిస్తుంది సార్? లక్ అంతే. నాకు తెలియట్లేదు. ఆల్మోస్ట్ అబౌవ్ 80 ఫిల్మ్స్ అయిపోయినాయి. ఆల్మోస్ట్ 42 years అయిపోయింది ఫిల్మ్ ఇండస్ట్రీకి వచ్చి. కెమెరామెన్గా 38 years 37 years అయిపోయింది. స్టిల్ నాకు కొత్తగా ఛాన్సే. కొత్త బింబిసార్ సినిమా ఫర్ ఎగ్జాంపుల్, నాకు కొత్తగా ఛాన్స్ ఇచ్చాడు మా హరి. ఎన్టీఆర్ బ్యానర్లో బింబిసార్ సినిమా నాకు ఒక కొత్త కెమెరామెన్ ఛాన్స్ ఇచ్చినట్టు. ఎందుకు చెప్తున్నానంటే ఈ మాట, నాకున్న ఫ్యాసినేషన్ సినిమాకి నేను చేసిన సబ్జెక్ట్స్ ఇన్ని సబ్జెక్ట్స్కి ఈ కథ ఒక కొత్త కథ నాకు. అందుకని ఇది ఒక చందమామ కథ అంటే ఎలాగైనా ఇమాజిన్ చేసుకోవచ్చు. మా తాహత్కి మాకున్న దానికి దీన్ని మేము అలా ఇమాజిన్ చేసుకున్నాం. దాని తగ్గట్టుగానే ఒక అద్భుతమైన డైరెక్టర్ దొరికాడు, ఒక అద్భుతమైన CG కమాండర్ అనిల్ దొరికాడు, ఒక వండర్ఫుల్ ఎడిటర్ దొరికాడు, కీరవాణి గారు దొరికారు, అన్నిటికీ మించి ఒక అద్భుతం హీరో దొరికాడు. వీళ్ళందరికీ ఇంకొక బింబిసాడు మా హరి దొరికాడు. ఎంతమంది కాంబినేషన్ దొరికినప్పుడు డెఫినెట్గా ఇది నాకు ఒక ఫస్ట్ ఫిల్మ్గా ఫీల్ అవుతున్నాను నేను. అందుకని అవన్నీ మర్చిపోయాను. నేను ఇప్పుడు దాకా ఎన్ని సినిమాలు చేసాను, ఏం చేసాను మర్చిపోయాను. నాది ఫస్ట్ ఫిల్ము August 5th రిలీజ్ అవుతుంది. థియేటర్ దగ్గర వెళ్ళిపోవాలి, ఓరెత్తేరు 4 o'clock 3 o'clock మెలకు వచ్చేస్తుంది. నాకు 5th వచ్చేస్తున్నాం టెన్షన్. ఫస్ట్ టైం నేను ఫీల్ అవుతున్నాను ఈ సినిమాకి. నా ట్రైలర్ వస్తే ఎగ్జైట్ అయిపోతున్నాను నేను, నా టీజర్ వస్తే ఎగ్జైట్ అయిపోతున్నాను, నా పాట రిలీజ్ చేస్తే ఎగ్జైట్ అయిపోతున్నాను. నేను ఎవరికి పంపను, అలాంటిది నా ఫోన్లో ఉన్న వాళ్ళందరికీ పంపిస్తున్నాను. అదేంట్రా ఎప్పుడు పంపు, చెన్నైలో ఫ్రెండ్ ఉంటా, అదేంట్రా మేము యూట్యూబ్లో చూస్తాం కానీ నువ్వు ఎప్పుడు పంపవు కదా అన్నాడు. ఏమో తెలియట్లేదు నాకు.
అలాంటి ఒక ఇది పట్టుకొని తీసింది. న్యూ ఎరా అనుకోవచ్చు మీరు. ఎస్ మేబీ అదే కొత్త ఏంటంటారు ఇంకొక సెకండ్ ఇది కదా. మేబీ ఇది 24 యాక్చువల్గా నేను కెమెరామెన్ అయింది 23 ఇయర్స్కి, ఇప్పుడు లేట్ అయింది 28 ఇయర్స్కి అవుతున్నా. అంతే అవును అంతేలేండి. ఇప్పుడు సారీ 29 అవును యాజ్ పర్ ప్రభు క్యాలిక్యులేషన్. అవును అవును అంటే నేను ఒక 1 year యాడ్ చేస్తాను. పర్లేదు, నా షోలో ఒక 1 year యాడ్ నో చేస్తాను. ప్రాబ్లం. 30. అవును ఓకే, నెక్స్ట్ ఇంటర్వ్యూ చేసే వాళ్ళు 32. మీరే మొన్న మీ మనోడు ధోతి ఫంక్షన్ చేసి నన్ను పిలిచారు మీరు. అంటే అసలు ఓన్లీ మర్చిపోయారు కదా? కాదు ఈవిడ ఏం ప్రూవ్ చేయదలుచుకుందంటే ఇప్పుడు ఈ 28, 29 అంటున్నాడు. అవును మరి ఎర్లీ ఈయనకి మ్యారేజ్. పెళ్ళైన కూతురు ఉంది, ఆ కూతురు కొడుకున్నాడు, వాడి పేరు సిద్ధిత్ రెడ్డి. ఆడు మనవాడు ఆడు ధోతీలు ఫంక్షన్ అయింది అంటే ఆడు మళ్ళా ఒక 14 ఏళ్ళు 13 ఏళ్ళు. ఇది ఇండైరెక్ట్గా మీరు మొత్తం జనానికి చెప్పాలి. అదే కదా 16కి పెళ్ళైంది. ఎంత 16 పెళ్ళైనా మరి అంత ధోతి ఫంక్షన్ చేసి అంత మనోడు అనేసరికి నన్ను మర్చిపోయారు కదా, నేను మరి అడగాలి కదా. ఇప్పుడు నాకు అవకాశం దొరకలేదు. అంజలి సార్ కోపం ఉంటే కొట్టి చంపేయండి, అంతేగాని ఇలా నేను ఒక తాతయ్యనని అది అందరి అసలు ముందు ఛాన్సే చెప్పడం. లేదు. మీరు ఎప్పుడు 30 ఏళ్లే, అసలు ఛాన్సే లేదు. చెప్తాను, నేను రేపు చెప్తాను మీ సంగతి, మీ ఇంటికి వచ్చి చెప్తాను. మా ఊరోళ్ళని ఏమంటలేదు, మా బింబిసార్ గురించి మాట్లాడదాం. ఎందుకు నా వయసు నా మనవాళ్ళ గురించి మీకు ఎందుకు ఇప్పుడు చెప్పండి. డన్ సార్ డన్. చెప్పగానే చెప్పేసింది ఇవిడు మొత్తం అంతాను. టూ మచ్ అమ్మా. పైగా ఎడిట్ చేయనని ముందే చెప్పింది ఇవిడి. ఎడిట్ చేయదు, చేసేస్తే నేనేమనలేను. మొత్తం ఊరంతా చాటించి. సార్ నేను చాలా మంది దగ్గర ఉన్నాను, ఏజ్ ఇస్ జస్ట్ నెంబర్ అని, అది మనసుకి మాత్రం ఎప్పుడూ లేదని. అందుకు మీరు ఎంత ఎనర్జెటిక్గా ఉన్నారు. అరవింద్ గారు ఇలాగే చెప్తారుగా, అల్లు అరవింద్ గారు అంతే. absolutely. మేమందరం ఇంచుమించు ఒకే బ్యాచ్. ఒక ఏమంటారు, ఒక నాలెడ్జ్ ఏమంటారు భాండాగారం మీరంతా. అంతే నాలెడ్జ్ అనకండి, మరి విన్సెంట్ గారు లాగా అయిపోతా. ఆయనకు ఉన్నంత నాలెడ్జ్ మాకు లేదు. కెమెరా పాయింట్ ఆఫ్ వ్యూలో అదేనన్నా, కెమెరాలో కూడా వాళ్ళ లెజెండ్స్ విఎస్ఆర్ స్వామి, విన్సెంట్ గారు, వాళ్ళతో కంపేర్ చేస్తే సెంధిల్ డిస్టర్బ్ చేస్తున్నాడు. ఏమయ్యా నువ్వు బాహుబలి తీసావు, మేము కూడా తీసాము, నువ్వు ఆగు అక్కడ. మాట్లాడండి. సెంధిల్ వస్తున్నా. నేను శంషాబాద్లో మోహన్ బాబు గారు షూటింగ్లో ఉన్నాను. సెంధిల్ మీరు కానిస్తూ ఉండండి, ఐ జాయిన్ యూ సెంధిల్. ఓకే, ఫిలిం నగర్ క్లబ్ అమ్మా. ఓకే రైట్, ఓకే. అందరికీ అబద్ధాలు చెప్తున్నారు, అది మీడియా ముందు. వీడంతా అబద్ధాలు అని మొత్తం ఊరంతా పబ్లిసిటీ అయిపోయింది. ఇంకా మా వియ్యంకుడు ఇప్పుడు మా సిద్ధిత్ రెడ్డి గారి తాత, ఇప్పుడు ఆయనతో మాట్లాడాలా మళ్ళీ. ఇది కూడా సాక్షులు అయిపోతే నాకు మాట్లాడతారు కానీ